భక్తుడైన దావీదు తను తన కుమారుడైన అబ్షాలోము తన మీదకి తిరుగుబాటు చేసినప్పుడు ఆయన పారిపోయిన సందర్భంలో రాసిన కీర్తన ఇది. బయట శత్రువు తరిమినప్పుడు లేదా బయట నుండి శత్రువు ఎదురుపడ్డప్పుడు అదొక రకమైన అనుభవము. తన సొంత ఇంటివారే శత్రువులైనప్పుడు, తన రక్త సంబంధులే శత్రువులైనప్పుడు, లేదా తాను కన్న తన కుమారుడే తనకు శత్రువైనప్పుడు అది ఇంకొక అనుభవం. ఇతడు పారిపోయాడు. తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేశాడు తండ్రి మీద. సింహాసనం కావాలని పోరాటం మొదలుపెట్టాడు. అలాంటి సందర్భంలో చాలా బాధలో ఉండి రాసిన కీర్తన. అయితే ఈ కీర్తన అంతటి సారాంశం ఒక మాటలో గ్రహించాలంటే, ఎన్ని బాధలున్నా, ఎంతమంది శత్రువులు ఎదురైనా దేవుని యొక్క రక్షణ చాలా గొప్పది అన్న విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. నీవు ఎలాంటి సందర్భంలో గుండా ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా దేవుని రక్షణపై నీకు ఒక దృఢ విశ్వాసం ఉన్నట్లయితే ఆ జీవితము ఎంతో ధన్యకరం. సో ఎన్నో బాధల్లో తనకున్న దృఢ విశ్వాసాన్ని, తనకున్న ఒక బలమైన విశ్వాసాన్ని, నిశ్చయతను, దేవుని రక్షణ నాకు ఎల్లప్పుడూ ఉన్నది అనే విషయాన్ని ఈ కీర్తన తెలియపరుస్తూ ఉన్నది. మొదటి 2 వచనాలు దావీదుకు విస్తరించిన బాధల గురించి వ్రాయబడ్డాయి. 3, 4 వచనాలు దావీదు యొక్క విశ్వాసపు ఒప్పుకోలు గురించి వ్రాయబడ్డాయి. 5, 6 వచనాలు దావీదు కలిగి ఉన్న నిబ్బర స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. 7, 8 వచనాలు దావీదు చేసిన ప్రార్థన గురించి మాట్లాడుతుంది. విన్నారు కదా? 1, 2 వచనాలు దావీదుకు విస్తరించిన బాధలు. 3, 4 వచనాలు విశ్వాసపు ఒప్పుకోలు. బాధలో ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాడు. 5, 6 వచనాలు నిబ్బర స్థితి. 5, 6 వచనాలు నిబ్బర స్థితి. 7, 8 వచనాలు తను చేస్తున్న ప్రార్థన. దేవుని బిడ్డలారా, బాధలు శ్రమలు విస్తరించినప్పుడు, బాధలు శ్రమలు, అనేకమైన బాధలు శ్రమలు నిష్కారణముగా మన మీదకి వచ్చినప్పుడు, మనము ఏ తప్పు చేయకపోయినానో మన మీదకి అనేక మంది శత్రువులు ఎదురైనప్పుడు ఏం చేయాలి? మన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం చేయాలంట? నీ లోపల ఉన్న విశ్వాసాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చూడండి, కొన్ని మందిరాల్లో ఆదివారపు కూడికల్లో కూడా కంపల్సరీ విశ్వాసపు ఒప్పుకోలు అనేది ఒకటి ఉంటుంది. ఒక 5 నిమిషాలు లేచి నిలబడి, ఒక 2 నిమిషాలు ప్రతి వారము అదే విశ్వాసపు ఒప్పుకోలు ఒప్పుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తే దేవుడని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ త్రిత్వంలో భాగమని నమ్ముచున్నాను, ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి పాపుల కొరకు పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్ముచున్నాను అని కొన్ని విశ్వాసపు ఒప్పుకోళ్ళు ఉంటాయి. సంఘములో అది అలవాటైపోయి నువ్వు ఒప్పుకునే ఒప్పుకోలు ఒక లెక్క అయితే, అసలు నువ్వు నిజ జీవితంలో విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. నీవు ఆదివారమున దేవుని మందిరంలో ఉన్నావు, సోమవారము నువ్వు ఎక్కడో పనిచేసే స్థలంలో ఉన్నావు. నీకెదురైనటువంటి శ్రమ, నీకెదురైన బాధలో నువ్వేం ఒప్పుకుంటున్నావు? అది ప్రాముఖ్యమైనది.
చర్చిలో అందరితో పాటు ఇదిగో ఇది చెప్పండి అంటే చెప్పటం తేలికే గానీ, నీ నిజ జీవితంలో ప్రాక్టికల్‌గా నీవు విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు. శ్రమలో ఉన్నప్పుడు ఏం ఒప్పుకుంటామండి? చూడండి ఆయన ఏం ఒప్పుకుంటున్నాడు? మూడో వచనంలో యెహోవా నీవే నాకు కేడెముగా చాలు. యెహోవా ఏం ఒప్పుకుంటున్నాడు? నీవు నాకు కేడమయ్యా. శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, తన కుమారుడు తరుముచున్నప్పుడు, దేవుడు నాకు కేడము అంటున్నాడు. అది ఒప్పుకోలు. ఆయన కేడము అన్నాడంటే, ఆ కేడము యొక్క అర్థము తన మనసులో ఎంతుందో ఆలోచించండి. ప్రతి మాట నేను వివరించను గానీ, యెహోవా నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పదము. దేవునికి స్తోత్రం. దేవుడెవరంట ఈయనకి? కేడెము. దేవుడెవరంట? అతిశయాస్పదము. దేవుడెవరంట? నా తల ఎత్తువాడవు నీవే. నా కుమారుడు తరుముచున్నా కూడా, శత్రువులు ఎదురైనా కూడా పైనేమంటున్నారు తెలుసా? వీనికి దేవుని వలన రక్షణ ఏమీయు దొరకదు అంటున్నారు మనుషులు. నిన్ను దేవుడు కూడా రక్షించడులే అంటున్నారు. అలాంటి సమయంలో తన యొక్క విశ్వాసం ఒప్పుకోలు చూసారా? లేదో. దేవుడు నాకు కేడెం. దేవుని స్తోత్రం. దేవుడు నాకు అతిశయాస్పదం. దేవుడు నా తల ఎత్తువాడు. నేనేం తల దించుకోవాల్సిన పరిస్థితి రాదు. ఇదండి విశ్వాసపు ఒప్పుకోవాలంటే. వింటున్నారా? నా తల ఎత్తువాడవు నీవు. నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చువాడు. నేను నీకు గనక మొరపెడితే నాకు జవాబు వచ్చేస్తది. హల్లెలూయా! ఇది తన యొక్క విశ్వాసపు ఒప్పుకోలు. ప్రియులారా 5, 6 వచనాల్లో యెహోవా నాకు ఆధారము. ఎవరంట ఆధారము? మనుషులందరూ చేయి విడిచిపెట్టినా ఎవరు ఆధారంగా ఉంటారు? యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. తుఫానులో నిద్రపోగలిగిన వారెవరైనా ఉన్నారా? రేపు ఉదయాన్నే నీ ఇంటికి పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేయబోతున్నారని తెలిసిన తర్వాత నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? నీకున్న బాధ, నీకున్న రోగము నిన్ను భయపెడుచు ఉండగా, నీకొచ్చిన రోగం గురించి డాక్టరు డిక్లేర్ చేసి ఉండగా, ఏదైనా ప్రమాదం నీకున్నదని చెప్తే నిద్ర పట్టేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నిద్రపోతానంటున్నాడు. చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా! రాత్రి అందరూ నిద్రపోయి వచ్చారా? దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! ఏమంటున్నాడు ఇక్కడ? కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఇది నిబ్బరం అంటే. దేవుని స్తోత్రం. నా పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా, నాకన్ని వ్యతిరేకమైన పరిస్థితులు నాకు ఎదురుగాలి వీస్తున్నా, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. దేవుని స్తోత్రం. చెప్పండి ఈ 3 మాటలు. నేను పండుకొని ఆ! ఆ! పరిస్థితి ఎలా ఉన్నా. అంతా బాగుంటే కడుపు నిండా తిని పడుకొని నిద్రపోయి లేవటం గాదు. పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పండుకొని నిద్రపోయి మేలుకోవాలి. అయ్యా! నువ్వే నాకు ఆధారం. నేనెందుకు భయపడాలి? నేనెందుకు బాధపడాలి? నేనెందుకు చింతించాలి? దానివల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా? చూడండి ఎన్నైనా చెప్పనివ్వండి. మీకేదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు నిద్రపోరు. అన్నం గూడా తినరు. ఇక్కడ వాక్యం ఎంతసేపు చెప్పినా మీరు మరలా ఆ పరిస్థితికెళ్ళినప్పుడు అన్నం మీద అలుగుతారు. నిద్ర మీద నిద్రపోరిక. నాకెందుకు ఇలా జరిగింది? నాకెందుకు ఇలా జరిగింది? నాకెందుకు ఇలా జరిగింది? నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురయిందని చెప్పి నిద్రపోరు. కానీ దావీదు మాత్రం నిద్రపోయి మేల్కొంటాడు. హల్లెలూయా! తన బాధల్లో కూడా ఆయనున్నాడులే కేడెం. ఆయనున్నాడులే నా తల ఎత్తేవాడు. ఆయనే నాకు ఆధారం. నేను మొరపెడితే జవాబిస్తాడు. నేనెందుకు, నేనెందుకు నిద్రపోతాను. అది ఆయన యొక్కన్న నిబ్బర స్థితి. ఇంకా ఏమంటున్నాడు?
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఒక్క మనిషి 10,000 మంది. ఆలోచించండి, ఇదేం మాట? ఏదో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడా? నిజంగా తన లోపల అంతుందా ఆయనకి? ధైర్యం, నిబ్బరము, ధైర్యము. దేవునికి స్తోత్రం. నిబ్బరము, ధైర్యము. నిబ్బరముగా ఉండటం మాత్రమే సరిపోదు, ధైర్యం కావాలి. హల్లెలూయా! ధైర్యం ఉండటం మాత్రమే సరిపోదు, నిబ్బరం ఉండాలి. అద్భుతమైన పాట ఉంది కదా! ఏం పాట అది? నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు చెడియకు ఎప్పుడు. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు చెడియకు ఎప్పుడు. నిన్ను విడువడు, నిన్ను మరువడు, యేసే నా తోడు. పడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువదుగా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, ప్రభు కృప మమ్మును విడువదుగా. ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా కృప మమ్మును, ప్రభువే మా బలము. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దావీదు ఏమంటాడు తెలుసా? నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చెప్పండి ఆ మాట, నేను భయపడను. మరలా చెప్పండి. ఎప్పుడు భయపడరు? నిజంగా. దేవుని స్తోత్రం. 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. ఈ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇటువంటి నిబ్బరమైన గుండె నిబ్బరము దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ఉన్నట్టుండి ఎవరు మన మీద శత్రువుగా మారినా కూడా మనం మాత్రం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. ఇక చివరి 2 వచనాల్లో, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే, నా శత్రువుతో పోరాడే దేవుడవు నీవు. దావీదుకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, అప్పటికే ఉన్నాయా లేదా? ఎప్పుడు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. చిన్నప్పుడే గొర్రెలు కాసుకునేటప్పుడే ఏం చేశాడు దావీదు? అడవిలో ఎలుగుబంటి వచ్చినా, సింహం ఎదురైనా దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధం అనేది చిన్నప్పటి నుంచే, పోరాటం అనేది చిన్నప్పటి నుంచే ఆయన జీవితంలో అలవాటు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు పోరాడుతున్నారు. దేంతో పోరాడుతున్నారు నాకు తెలియదు. నేను పోరాడుతున్నాను. నాకు కొన్ని పోరాటాలు ఉన్నాయి, మీకు కొన్ని పోరాటాలు ఉన్నాయి. మన పోరాటాల్లో మన పక్షాన యుద్ధం చేసాడు దేవుడు. హల్లెలూయా. ఎవరండి? మొరపెట్టండి, ఆయనకి మొరపెట్టండి. భయపడుతూ కూర్చుంటే, దిగులు పడుతూ కూర్చుంటే, ఆందోళన చెందుతూ నిద్రపోకుండా కూర్చుంటే ప్రయోజనం లేదు. అది ఈ కీర్తన మనకు నేర్పిస్తున్న పాఠం. దావీదు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఐ విల్ ఫైట్. దేవునికి స్తోత్రం. నేను పోరాడుతాను, నేను పోరాడి జయిస్తాను. ఆర్థిక పరిస్థితులతో పోరాడదాం, అప్పులుంటే పోరాడదాం, రోగమా పోరాడదాం, శత్రువా పోరాడదాం. ఎందుకంటే మన పక్షాన పోరాడేది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన యుద్ధం చేస్తాడు. అందుకే గొల్యాతు దగ్గర కూడా దావీదేం మాట్లాడాడు? నేనొచ్చి కొడతా అన్నాడా? యుద్ధం ఎవరిది? నువ్వు అనుకుంటున్నావు నాతో యుద్ధం చేస్తున్నానని. నేను అనుకోవట్లేదు నేను నీతో యుద్ధం చేస్తున్నానని. నో. యుద్ధం చేసేది నేను కాదు. కనబడేది నేనే, యుద్ధ భూమిలో ఉండేది నేనే, నీ ఎదుటికొచ్చేది నేనే, నీ ఎదుడు నిలబడి దేవుడు చెప్పిన పని చేసేది నేనే. కానీ యుద్ధం చేస్తుంది మాత్రం ఎవరు? కనబడకుండా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే. నా పక్షమున లేచి శత్రువుల యొక్క దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది. చప్పట్లు కొడదాం. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ ఎవరిదంట? యెహోవాది. రక్షించేవాడు దేవుడు, రక్షణ యెహోవాది. అద్భుతమైన కీర్తన. మరి ఈ 3వ కీర్తన ద్వారా మనము అనేకమైన విషయాలు నేర్చుకుందాం. మన విశ్వాసపు ఒప్పుకోలు కరెక్ట్గా ఉండాల. దేవుని స్తోత్రం. మనలో నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి. మనము ప్రార్థనా పరులుగా ఉండాలి. దావీదు నుండి నేర్చుకుందాం. ప్రభువా, అనేక సార్లు ధైర్యాన్ని కోల్పోతున్నానయ్యా, పరిస్థితులను చూసి వణికిపోతున్నాను, పరిస్థితులు ఇక మారవేమో అని నాలో నేను అవిశ్వాసాన్ని తెచ్చుకుంటున్నాను, నాకు ఆందోళన పెరిగిపోయిందయ్యా, నిద్రలేమి ఎక్కువయింది ప్రభువా, నన్ను క్షమించు నాయనా. నేను నిద్రపోకుండా ఉండటం ద్వారా నాకే అనారోగ్యం. నేను నీ మీద ఆధారపడతాను. దేవుని స్తోత్రం. నువ్వు నా కేడం ప్రభువా, నా తల ఎత్తువాడవు ప్రభువా, నా శత్రువుల దవడ ఎముక విరగొట్టువాడవు నీవు ప్రభువా అన్నట్లుగా మనం దేవుని మీద ఆధారపడదామా? ఈరోజు ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదో ఒక పోరాటంలో ఉంటావు. నీకు ఏదో ఒక పోరాటము, జీవితం అనేది ఒక పోరాటమే. మరి అయితే భయపడొద్దు. చదువుకునే బిడ్డలు వారి చదువుతో వారు పోరాడుతున్నారు. దేవుడు వారికి జ్ఞానము, బలము, ధైర్యము, నిబ్బరం కలిగి ఉందాం. యెహోషువతో మోషే ఏమంటాడు? భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మోషే అప్పుడు దాకా ఇశ్రాయేలీయులను కొంత దూరం నడిపించుకొచ్చాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఫరోను ఎదుర్కొని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురాగలిగాడు. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక మోషే, నీకు టైం అయిపోయిందని దేవుడు చెప్తే ఆ బాధ్యత యెహోషువ మీద పెడుతూ యెహోషువతో అంటున్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. చాలా అద్భుతమైన పాట కదా అది. చాలా అద్భుతంగా రాశారు బ్రదర్ అనిల్ కుమార్ గారు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఆ పాట పాడుకోవటం కాదు, మన లోపల ఆ నిబ్బరం రావాలి. దేవుని స్తోత్రం. ఆ ధైర్యం రావాలి. మనము ఇతరుల వలె, దేవుణ్ణి ఎరగని వారి వలె ఉండకూడదు. మన నోట నుండి ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు కాకుండా అవిశ్వాసపు ఒప్పుకోలు రానే రాకూడదు. చాలాసార్లు ఇది జరిగింది. లోపల నుంచి మంచినీళ్ళు రావాల్సింది చెడ్డ నీళ్ళు వస్తాయి, చేదు నీరు వస్తుంది, అపవిత్రమైన జలం వస్తుంది. మన నోట్లో నుండి జీవజలాలు రావాలి. దేవుని స్తోత్రం. మరి ఏం రావాలి? జీవజలం రావాలంటే మనం విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నామంటే జీవజలం వస్తున్నట్టు. దేవుని స్తోత్రం. మనం ఒప్పుకోవాల్సింది, మనం దేవునిలో ఉన్న బిడ్డలముగా మన నోటి నుండి అవిశ్వాసపు మాటలు వచ్చినాయా, అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? కాదు కాదు, మన నోట్లో నుంచి విశ్వాసపు ఒప్పుకోలు రావాలి. యెహోవా నా కేడము, యెహోవా నా తల ఎత్తేవాడు. అది విశ్వాసం. అందరూ అంటున్నారు, అయిపోయింది దావీదు, ఇంతకాలం నువ్వు పెద్ద వీరుడు సూర్యుడువేమో, కానీ ఇప్పుడు నీ కుమారుడు అబ్షాలోము బయలుదేరాడు. అబ్షాలోము దాటికి నువ్వు తట్టుకోలేవు. నీ కుమారుడు నిన్ను ఖచ్చితంగా హతమారుస్తాడు. అతని పక్షాన పెద్ద సైన్యం ఉంది. దావీదో, నిన్ను దేవుడు కూడా రక్షించడు. నో, యెహోవా నా కేడం. హల్లెలూయా. ఒప్పుకోవాలి ప్రియులారా. మనం ఏం ఒప్పుకుంటున్నామో జాగ్రత్త. మన నోట్లోంచి ఏమొస్తుందో, ఒక వార్త వినగానే మన నోట్లోంచి ఏమొస్తుందో,
ఒక మాట వినగానే మన నోట్లోంచి ఏమొస్తుందో విశ్వాసముతో నువ్వు మాట్లాడితే అప్పుడే సగం యుద్ధం అయిపోయింది. హల్లెలూయా! నీ నోట్లోంచి మాట వచ్చిన వెంటనే ఆ విశ్వాసపు మాట రాగానే శత్రువు చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి అంతేగా. హల్లెలూయా! అలాంటి ఒక అనుభవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కీర్తన దావీదు అనుభవం గురించి వ్రాయబడిన కీర్తన మన జీవితంలో మనం దేవునిలో ఉన్న బిడ్డలంగా నేర్చుకుందాం. ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక.